హాయ్ ఫ్రెండ్స్, సర్వీస్ వేటేజ్ సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలనేది దీంట్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ నేము, తర్వాత మీ ఫాదర్ నేము. ప్రెజెంట్ ఆల్రెడీ మీరు వర్కింగ్లో ఉంటే వర్కింగ్, లేదో ఆల్రెడీ రిజైన్ ఇచ్చేసినట్లయితే వర్క్డ్. నెక్స్ట్ కిందన పిహెచ్సి నేమ్, పిహెచ్సి అని సెలెక్ట్ చేసి పిహెచ్సి నేమ్ ఎంటర్ చేయండి అండ్ కాంట్రాక్ట్ బేస్. నెక్స్ట్ కిందకు వచ్చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గర పిహెచ్సి నేము, హెచ్డబ్ల్యూసి నేము. నెక్స్ట్ వచ్చేసి అర్బన్, రూరల్, ట్రైబల్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి మీ జాయినింగ్ డేట్ అండ్ టిల్ నవ్ అని రాయండి. డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఎన్ని మంత్స్ వస్తుంది అనేది రాయండి. కిందనే ఎంఓ సిగ్నేచర్ అండ్ సీల్ ఉండాలి. దీంతోపాటు ఒక రిక్వెస్ట్ లెటర్, ఆ రిక్వెస్ట్ లెటర్ మీద ఏమొచ్చి ఎంఓ సిగ్నేచర్ ఉండాలి, సీల్ ఉండాలి. దాంతోపాటు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ అదొకటి. ఈ మూడు కూడా పిన్ చేసి డిఎంహెచ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారో వాళ్ళు ప్రెజెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంఓతో ప్రెజెంట్ పిహెచ్సిలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అక్కడి నుంచి మాత్రమే ఎక్స్పీరియన్స్ లెటర్ మీరు అరేంజ్ చేసుకోవాలి. ఓల్డ్ పిహెచ్సి ఉంటుందో ఆ ఓల్డ్ పిహెచ్సిలోని మెడికల్ ఆఫీసర్ దగ్గర సేమ్ ప్రాసెస్లో అక్కడ ఏ పీరియడ్లో అయితే చేశారో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అక్కడ తీసుకొని డిఎంహెచ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కడైతే మీరు వర్క్ చేశారో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని, ఒకే డిస్ట్రిక్ట్ అయితే రెండు కూడా ఒకేసారి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర సబ్మిట్ చేసి తీసుకోవచ్చు. అది